పాత కక్షలను పురస్కరించుకొని నిన్న జరిగినటువంటి స్వల్ప సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక పార్టీ వాళ్ళు, వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు దొమ్మిగా టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి చీకట్లో రాత్రి 8:30 గంటల టైంలో ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు ఐరన్ రాడ్స్, కత్తులు, మారణాయుధాలతో దాడి చేశారు టీడీపీ వర్గీయులు తక్కువ మంది మీద. అందులో 4గురికి గాయాలు గట్టిగా తగిలాయి. అందులో ఒక అతనికి స్టాబ్ ఇంజరీస్ ఉండడం వలన తుని హాస్పిటల్కి తీసుకొచ్చే టైంకి బంగారయ్య అనే వ్యక్తి టీడీపీ కార్యకర్త చనిపోయాడు. రెండవ వ్యక్తిని మెరుగైన వైద్య నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి రిఫర్ చేశారు. మరొక 2 అవుట్ పేషెంట్లుగా ఇక్కడ తుని గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఇది కేవలం పాత కక్షలు, గత ప్రభుత్వంలో జరిగినటువంటి పాత కక్షలు, తప్పుడు కేసులు పెట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి సినారియోలో కావాలని దాన్ని ఇప్పుడున్న క్యాడర్ని ఏదో విధంగా డిమోరల్ చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లుగా కనిపిస్తూ ఉంది. వెంటనే పోలీసులు స్పందించి అక్కడ రాత్రికి రాత్రే మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు గ్రామంలో పోలీస్ పికెట్ 25 మందితో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి తదుపరి ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కేసు నమోదు చేసి జరిగిన సంఘటనలపై ప్రత్యక్ష సాక్షులు, అక్కడ ఉన్న సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ వాటిని గ్యాదర్ చేసుకుని ముద్దాయిల్ని పికప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది అనుమానితులను ఇప్పటికే మేము అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. పూర్తి విచారణ అనంతరం ముద్దాయిల్ని ఒకటి షార్ట్ టైంలోనే, ఈరోజు లేదా రేపు షార్ట్ టైంలోనే అరెస్ట్ చేసి మిగతా విషయాలన్నీ కూడా మీకు కూలంకుషంగా వివరిస్తాం. కొత్తపల్లిలో నిన్న ఈ కనుమాదం దృష్టిలో పెట్టుకొని ఈ ఆటలాడుకునే దగ్గర గొడవ జరిగింది. వెంటనే మన పోలీసులు స్పందించి వాళ్ళని చెదరగొట్టారు. దానిపై కూడా కేసు నమోదు చేసి 6గురి మీద వాళ్ళని ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకుంటాం. అది కూడా రాజకీయ, అంటే అక్కడ జరిగినటువంటి ఆ గేమ్స్లో జరిగినటువంటి విషయాలు. కాకపోతే ఇద్దరు చెరొక పార్టీకి చెందిన వ్యక్తులు. ఐరన్ రాడ్స్, నైఫ్స్, కత్తులు, కర్రలు, అక్కడ సీన్లో బ్లేడ్లు కూడా దొరికినాయి. మారణాయుధాలతో అయితే చేశారు కావాలనే ఉద్దేశంతో. సుమారు ఒక 50 మంది వరకు దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. 10 మంది వరకు ఐడెంటిఫై చేశారు ముద్దాయిలుగా. వాళ్ళని కొంతమందిని విచారిస్తున్నాం. ఇటువైపు అయితే 4గురికి గాయాలు తగిలి ఒక అతను చనిపోయాడు. 4గురిలో ఇంకా తెలియదు, విచారిస్తున్నాం. మెయిన్ ఎవరు అంతే, పొలిటికల్ రైవలరీస్తోనే. మనం 2 గ్రూపుల మధ్య ఉన్నటువంటి రైవలరీ దృష్టి పెట్టి మనం 2 వర్గాలని మనం బైండ్ ఓవర్ చేసాం, కేసులు నమోదు చేసాం. ఎప్పటికప్పుడు ట్రబుల్ మాంగర్స్ని పిలిపించి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తున్నాం. అయినా కానీ నిన్న ఒక చిన్న ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఈ దాడి చేయడం జరిగింది. బర్త్డే కార్యక్రమం పెట్టుకున్నారు. దీనికి ప్రీవియస్గా ఒక వ్యక్తి రాజమండ్రిలో ఒక షాప్కి వెళ్ళి బట్టలు కొనుక్కోవడానికి 15 రోజుల క్రితం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వైసీపీ ఒక అతనికి ఫోన్ చేసి ఎవరో బట్టలు కొనుక్కోవడానికి వచ్చారు అంటే, అది అతను మన వర్గం కాదు, అడిగేమి డిస్కౌంట్ ఇవ్వట్లేదని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తి నిన్న ఊర్లోకి వచ్చినప్పుడు వీళ్ళు నిలదీశారు. ఊర్లో విషయాలు నువ్వు బయట అక్కడ మా పరుగు తీయడం ఏంటని దాని మీద అక్కడ చిన్న ఘర్షణ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు దారికాచి ఈ దౌర్జన్యంగా ఇచ్చేశారు. మాది అల్లిపూడి గ్రామం. నిన్న రాత్రి నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి మేము ఎస్సీ కాలనీ, మా ఊరు ఎస్సీ కాలనీలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్ల నిమిత్తం ఇక్కడ నుంచి మేము అందరం మా ఊరు రామాలయం నుంచి ఎస్సీ కాలనీ 1కి వెళ్ళి ఈ వేడుకలు చేసుకుని తిరిగి వచ్చాము. అప్పటికే వీళ్ళందరూ ఆ చిన్నబాబు అన్న వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు గుమ్మిగూడై ఉన్నారు. మేము ఏదో వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారనేసి మేము మా కార్యక్రమం దగ్గరికి మేము వచ్చి అక్కడ ముగ్గుల పోటీలకి దీనికి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం దగ్గరికి మేము వచ్చి కార్యక్రమం చేసుకుంటుంటే ఈ లోపల మా కుర్రోడికి చిన్న పన్ను ఉందని చెప్పేసి బండి మీద వెళ్తే తనని లాగి కొట్టేసి కత్తితో దౌర్జన్యం చేయడం జరిగింది. ఇది జరిగిందన్న విషయం తెలుసుకొని మేము అందరం వెళ్ళి మాట్లాడుతుండగానే పక్క నుండి వేరే మా లాలం బంగారయ్య అనే వ్యక్తిని దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. కొద్దిగా ప్రాణం ఉండగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ జరుగుతుందిగా చనిపోయాడు. ఇప్పుడు ఎటువంటి తగాదాలు లేవు. రాజకీయంగా కేవలం వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టారని మా ఉద్దేశం. నేను స్వయంగా నేనే ఉండి చాలా వరకు నేను అదుపు చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు చేసిన దగ్గర నా బలం సరిపోలేదు ఆ టైంకి.
ఎంతమంది ఉన్నారండి వాళ్ళు? సుమారు 50 మంది ఉంటారు సార్. కత్తులతో పెద్ద పెద్ద ఐరన్ రాడ్లతో పట్టుకుని ఉన్నారు సార్. 7 గంటలకు ప్రోగ్రామ్ అనుకున్నాము. మేము వచ్చే టైంకి వీళ్ళందరూ రెడీ అయ్యి ఉన్నారు. రెగ్యులర్గా వస్తారు. అదే ప్లేస్లో గతంలో సీఏ గారు ఒకసారి, మన కోటనందూరు ఎస్ఐ గారు ఒకసారి అదే ప్లేస్లో ఎలా జనం గుమ్ముగూడి ఉంటే వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ఈవేళ సీఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ సార్ ప్రోగ్రాంకి వెళ్ళిపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం. నిందితులు చేసిన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ జరిగిన సంఘటన ఈవేళ మా ఊరు మా గ్రామంలో జరిగిందండి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏం కాదు, ప్రీ ప్లాన్డ్ గా వాళ్ళన్నీ రెడీ చేసుకునే ఉన్నారు. అప్పటికి మాకు 2-3 ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మన కార్యక్రమం చేస్తే ఏదో విధంగా చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు అలా ఉంటారు కదా అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ ఇలాంటి చర్యలు పాల్పడతారని మేము ఎప్పుడు అనుకోలేదు. గతంలో ఇలా జరిగిందండి. అలా అంటే పట్టుకోవడం వరకు జరిగింది. అప్పుడు సీఏ గారు ఇలాగా ఈ గుంపుగా ఉండి వాళ్ళ ఇంటి ముందే పెడతాడు సార్. ఇప్పుడు చూసినా ఈ కార్యకర్తలందరినీ రమ్మని వాళ్ళ ఇంటి ముందు పెడుతూ ఉంటాడు. గతంలో మేము సార్కి ఇలా జరిగి ఇలా ఉందండి అని చెప్పేసి మన వాళ్ళు చెప్పిన మాటలు విని నేను ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు బందోబస్తు తీసుకొచ్చి చెదరగొట్టడం జరిగింది సార్. నిన్న స్టాఫ్ మార్నింగ్ వచ్చి చూసుకున్నారు, ఈవినింగ్ వచ్చి చూశారు. కాకపోతే స్టాఫ్ లేకపోవడం వల్ల ఏంటన్నది మేము కూడా ఇప్పుడు ఉండేలాగే ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో మేము కూడా అసలు ప్రత్యక్షంగా చింతకాయల చిన్నబాబు, ఆ చిన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు సార్ అక్కడ. నేను తనను ఆపడానికి చాలా ప్రయత్నం చేశాను సార్. నేనే డైరెక్ట్గా అతనితోనే మాట్లాడాను. నువ్వు వెళ్ళిపోతే ఏ గొడవలో ఉన్నావు ఇక్కడ, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను బతిమాలు అడిగాను సార్. అతను ఏమాత్రం వినిపించుకోలేదు. అతను అన్ని చర్యలతో మొత్తం మా మీద మూకుమడిగా మమ్మల్ని తోయడం చేయడం ఇలా జరిగింది. ఈ లోపల ఒకసారి మేమంతా ఒక మూలన ఉన్నాం. ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు ఇలా మిస్ అయ్యి సంఘటన జరిగింది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.